షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఒక భక్తుడు కారణంగా శాసనాలు మారతాయి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించగలుగుతాం. చెరసాలకు బందీగా కొనిపోబడినటువంటి దానియేలు ద్వారా ఎంత గొప్ప శాసనాలు తారుమారైనవో ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. దర్యావేషు చక్రవర్తి శాసనం రాయిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఒక మనిషి శాసనం రాయిస్తే నెరవేరుతుందా అని ప్రశ్నించవచ్చు మీరు. శాసనాలు తయారయ్యే చోటును శాసనసభ అంటారు. ఆ శాసనం ఇంప్లిమెంట్ చేయటం కూడా ఆ శాసనం ఇచ్చిన వారి చేతుల్లో ఉంది. ఖచ్చితంగా వారు ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఇక్కడ స్వయంగా రాజు శాసనం చేయిస్తున్నాడు. అయితే అది వర్తించాలి, ఒక వ్యక్తి జీవితంలో నెరవేరాలి అంటే మాత్రం కేవలము శాసనంతో సరిపోదు. దేవుని ఆత్మ కార్యం జరగాలి, హృదయంలో పరివర్తన రావాలి. అప్పుడే ప్రతి ఒక్కటి కూడా అర్థవంతంగా నెరవేరటం జరుగుతుంది. మునుపు జరిగిన విషయం పరిశీలన చేస్తే దానియేలు సింహాల గుహలో వేయబడటం, దేవుని కాపుదల ఉండడం, మరలా క్షేమంగా గుహ నుంచి బయటకు రావడం, ఇవన్నీ చూసిన తర్వాత దర్యావేషుకి ఏం అర్థం కాలేదు. ఇంత గొప్ప దేవుడా అంటూ ఒక ఆజ్ఞనిచ్చేస్తున్నాడు. ఆ ఆజ్ఞ వెనకాల దర్యావేషు చక్రవర్తికి మంచి అభిప్రాయమే ఉందండి. ఏంటో తెలుసా? నా సామ్రాజ్యం అంతా కూడా దానియేలు భక్తుడు సేవించే దేవుని వైపుకు మళ్ళాల్సిందే. ఇది అతని ప్రయత్నం, ఆయన ఉద్దేశ్యం. అయితే దేవుని పట్ల భయభక్తులు అనేవి ఎవరో ఒకరు చెబితే వస్తాయి అంటే మాత్రము అది కష్టమేనండి. ఒక రాజు ఆజ్ఞాపించినంత మాత్రాన జరుగుతుంది, లేదా ఒక దైవజనుడు ఆశీర్వదించినంత మాత్రాన జరుగుతుంది అనుకుంటే అది మీరు కొంచెం గ్రహించాలి. దైవజనులు ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం మీ జీవితంలో నెరవేరాలి అంటే ముందు మీకు భయభక్తులు ఉండాలి. దేవుని పట్ల భయభక్తులు ఉన్నప్పుడు ఆత్మకార్యం మీలో జరుగుతుంది. ఇక్కడ దానియేలు కారణంగా పాతకాలంలో ఉన్నటువంటి మహాబలవంతులైనటువంటి పరిపాలకులందరూ కూడా ఇజ్రాయేలు దేవుని గొప్పతనం గురించి తెలుసుకోవటం జరిగింది. వాళ్ళ విశ్వాస ప్రమాణాన్ని ప్రచారం చేశారు. ఒక మనిషి అన్ని పరిస్థితుల్లో దేవుని కోసం ధైర్యంగా నిలబడటం ఎంత గొప్ప విషయం అండి. అనుకూల పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితులైనా సరే అన్ని పరిస్థితుల్లో నిలబడాలి, దేవుని కోసం ధైర్యంగా నిలబడాలి. అప్పుడే తెలుస్తుంది ఆ వ్యక్తిలో ఉన్న దేవుని గొప్పతనం ఏమిటో ప్రతి ఒక్కరూ చూడగలుగుతారు. స్టెబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్థిరత్వం లేకపోతే చాలా కష్టం. ఆశీర్వాదాలని ఆశించటంలో తప్పేమీ లేదండి. అయితే ఆశీర్వాదాన్ని మనం అందిపుచ్చుకోవటంలో అనుక్షణము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? మన హృదయంలో ఆత్మకార్యం జరుగుతుందా? క్రియలు దిద్దుకొనుట, వాక్యానుసారంగా బ్రతుకును మలచుకొనుట, ఇవి మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇక్కడ చక్రవర్తి దర్యావేషు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. సకల ప్రభుత్వాలు, సకల రాష్ట్రములు, సకల జాతి ప్రజలు, ఆయా భాషలు మాట్లాడు వారందరికీ శాసనం రాయిస్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. అభివృద్ధి. అయితే ఒక మాట గ్రహించండి, దేవుడిచ్చేటువంటి క్షేమ అభివృద్ధిని జీవితంలో నెరవేరాలంటే జీవితాంతము మట్టుకు ఆయన యందు భయభక్తులు కలిగి, ప్రభువా మీరు నా హృదయంలో క్రియ జరిగించండి, నా హృదయంలో మీరు నివసించండి, మీరు నాతో ఉంటే, నాలో ఉంటే నేను క్షేమంగా ఉండగలుగుతాను అని దేవుణ్ణి ఆహ్వానించాలి.
రాజాజ్ఞో లేకపోతే దైవజనుల ఆశీర్వాదాలు నేను తక్కువ అని నేను మీకు చెప్పట్లేదు. అవి మన జీవితంలో నెరవేరుటకు మనము దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించాలి. పరిశుద్ధుడు మన జీవితంలోకి ప్రవేశిస్తే మన జీవితం పరమపావనం అవుతుంది. మనకన్నా మించిన ధన్యులు ఉండరు. అట్టి క్షేమాభివృద్ధిని సంతరించుకుందుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.